ఎక్స్ట్రా బేక్స్ బేకరీపై జిల్లా ఫుడ్ అధికారి ఆకస్మిక తనిఖీ చేశారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని ఎక్స్ట్రా బేక్స్ బేకరీపై ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్ మధులేటి ఆకస్మికంగా వారి సిబ్బందితో తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దాడుల్లో భాగంగా కుళ్ళిన పండ్లు, ఎక్కువ కాలం నిల్వ చేసిన బ్రెడ్లు, కాల పరిమితి దాటిన అనేక రకాల పిండి వంటకాలను గుర్తించామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ బేకరీకి సంబంధించి మెయింటెనెన్స్ సరిగా లేదని, ఇలా ఉంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబగ కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారి వెంట కోట మండల బీజేపీ అధ్యక్షులు పులి సురేష్, బీజేపీ సీనియర్ నాయకులు శరత్చంద్రారెడ్డి, యువ నాయకుడు సుధీర్ రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మద్దిలేటి తిరుపతి జిల్లా ఆహార భద్రతా అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు విద్యానగర్లో 3 రోజుల కింద బ్రెడ్ మీద కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎక్స్ట్రా మార్ట్ విజిట్ చేసి కంప్లైంట్ ఇచ్చిన ఇద్దరు పెద్ద మనుషుల సమక్షంలో ఎక్స్ట్రా మార్ట్ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇందులో ఎక్స్పైర్ అయిన స్టాకు, డీకంపోజ్ అయిన పండ్లు, తర్వాత ఈ ఫ్రిడ్జ్లో కూడా ఎక్స్పైర్ అయిన స్టాక్ చాలా ఉంది. తర్వాత వీళ్ళు మెయింటెనెన్స్ అసలు లేదు. తర్వాత పబ్లిక్లో కూడా వీళ్ళు బిహేవ్ చేసేది కూడా నచ్చలేదు. కాబట్టి ఈ విద్యానగర్ అయినా, కోట అయినా, తిరుపతి జిల్లాలో ఎక్కడైనా కూడా ఈ ప్రతి వ్యాపారస్తుడు ఒక వ్యాపార సంస్థని మనం నడుస్తున్నామంటే ఉదయం రాగా ఓపెన్ చేసినప్పుడు ఫ్రిడ్జ్ ఎట్లుంది, ఆ కిచెన్ ఎట్లుంది, స్టోర్ ఎట్లుంది, ఎక్స్పైర్ స్టాక్ ఏమైనా ఉన్నాయా, ఈ బ్రెడ్కు ఈ కేకులకు ఎక్కువ లైఫ్ టైం ఉండదు. అవి రాగానే ఒకసారి చూసుకోవాలా. ప్రతి బిజినెస్ మీద చాలా ఈ మధ్య కంప్లైంట్స్ ఎక్కువైపోయినాయి. ఇది చూస్తుంటే మాకే అసహ్యం వేస్తుంది. కాబట్టి ఈ కలర్స్ వాడడం కానీ, ఈ టేస్టింగ్ సాల్ట్ వాడడం కానీ, ఈ స్వీట్లలో కలర్స్ కూడా వాడిన నూనెలు వాడినట్లు కూడా వాడకుండా ఎక్కడైనా కంప్లైంట్ ఉంటే మా నోటీస్కి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆల్రెడీ నిన్న ఆగస్టు 7-8 తారీఖులో కూడా జిల్లా అంతా స్పెషల్ రైడ్ చేసి కొన్ని కేసులు బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా జనవరిలో కూడా మొత్తం రాష్ట్రం మొత్తం ఫుడ్ ఇన్స్పెక్టర్లు, లీగల్ మెట్రాలజీ వాళ్ళు వచ్చి ఇక్కడ రైడింగ్ చేసి చాలా కేసులు పెట్టాం. ఈ విజయనగర్లో కూడా గత 1 year బ్యాక్ కూడా సర్ప్రైజ్ రైడ్ చేసి 5-6 కేసులు వచ్చే కోర్టు కేసులు పెట్టాం. ఈరోజు కూడా ఈ కుళ్ళిపోయిన పండ్లు, మురిగిపోయిన కూరగాయలు, ఎక్స్పైర్ అయిన కేకులు, బ్రెడ్లు దీని మీద ఒక FIR ఫైల్ చేసుకొని జాయింట్ కలెక్టర్ సార్ కోర్టులో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సార్ కోర్టుకు మేము నోటీస్ ఇచ్చి పిలిచినప్పుడు వస్తే సార్ ఎంత ఫైన్ వేస్తే ఆ ఫైన్ కట్టి వీళ్ళు రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే చర్య రిపీట్ జరిగేటట్టయితే వీళ్ళ ఫుడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి వీళ్ళ వ్యాపార సంస్థ క్లోజ్ చేయడానికి కూడా ఇటువంటి మేము వెనకాడం. ఈ చర్యలు ఇక్కడే కాదు, ప్రతి బేకరీ కానీ, స్వీట్ స్టాల్ కానీ, హోటల్ కానీ, రెస్టారెంట్ కానీ, మెస్సులు కానీ తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎక్కడైనా కానీ మీకు కూడా పబ్లిక్ ఎక్స్పైరీ స్టాక్ కానీ, కలర్స్ కానీ మీకు డౌట్ వచ్చినట్టు మాకు కంప్లైంట్ చేయొచ్చు. మా నంబర్ 9440104759. థ్యాంక్ యూ. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ పనిచేస్తున్నా. సోమవారం సాయంకాలం 4 గంటలప్పుడు 4:30-5 ప్రాంతంలో కేకు కొన్ని వస్తువులు కొంటే తీసుకొని ఇంటికి పోయినప్పుడు పొద్దున చూడగానే దానిలో బాగా ఫంగస్ ఫామ్ అయింది. దాని మీద 7 రోజులు రెగ్యులర్గా సమాధానం చెప్పారు. దాన్ని బట్టి నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేస్తే ఈరోజు సార్ వచ్చి అంతకుముందే మీడియా సమస్య వచ్చి ఇదంతా చూడడం జరిగింది. అప్పుడే బయటపడ్డాయి. 2 రోజులు అయిన తర్వాత కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి తిరుపతి నుంచి వచ్చి ఎంక్వైరీ చేస్తే అనేక విషయాలు అనేక దారుణంగా ఇక్కడ బయటపడ్డాయి. అన్ని కూడా ఆయన కళ్ళారా చూశారు. దీన్ని ఇక్కడ రౌడీని పెంచిపోయిస్తున్నాడు. ఎవరిని అడిగితే మేము పార్టీ వైపు నుంచి వచ్చున్నాం, సార్ జిల్లా ఆఫీసర్ ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే ఈ షాప్లో వాడు రౌడీని చేస్తా ఉన్నాడు, ఇటు రౌడీని ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళు ఈ రౌడీని చూసి భయపడతాం అనుకుంటారేమో. దీని సార్ చర్య తీసుకొని దీని మీద క్రిమినల్ యాక్ట్ చేయకపోతే మేము భారతీయ జనతా పార్టీ దీన్ని ఈ షాప్ ముందరే ధర్నా చేసి పేద ప్రజలు న్యాయం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాము. ఈ షాప్ మరీ దారుణంగా ఉంది. అంటే పొరపాటు అయిపోయిందని ఒప్పుకోకుండా వాడు రౌడీజం చేస్తారు. అంటే సార్ ముందరే వాడు రౌడీజంకి వచ్చారంటే సామాన్య మానవుల ముందరే ఎంత దబాయిస్తాడు వాడు. వీళ్ళు చేసే అక్రమ వ్యాపారంలో రౌడీలు కూడా పెంచిపోస్తున్నారు. దీని మీద కోట పోలీస్ స్టేషన్ కేసు పెడతాను ఇప్పుడు.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.